రోజు వచ్చేసి నెక్ క్యాన్వాస్ లేకుండా ఓన్లీ మన దగ్గర ఉన్న పేపర్తో ఈ కట్ వర్క్ బ్లౌజ్ అనేది మనం ఎలా కుట్టుకోవాలి, ఎలా ఎన్నించెలు పెట్టి మనం చక్కగా కట్ చేసి ఎలా మనం ఈ నెక్కుకు వేయాలి అనే దాని గురించి చక్కగా వివరించాను. అందరికీ ఉపయోగపడే వీడియో చక్కగా చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, కట్ వర్క్ బ్లౌజ్కి వెనక నెక్కు మనం ఎలా వేసుకోవాలో ఈరోజు చాలా చక్కగా సులువుగా చూపిస్తాను. చాలామందికి మనకి నెక్కు బకరం అంటే ఏంటో తెలియదు. ఆ బకరం తేవాలి అంటే ఇంట్లో ఎవరు ఉండరు, మీరు వెళ్ళి తెచ్చుకోవడానికి టైము ఉండదు. అలా లేకుండా కేవలం పేపర్తో, అంటే న్యూస్ పేపర్ అయినా వైట్ పేపర్ అయినా ఏదైనా మన ఇంట్లో ఉంటే నెక్కు వెడల్పు పొడవు ఉన్నది చూసుకొని చక్కగా దీంతో కూడా మనం ఈ నెక్కు కట్ వర్క్ అనేది వేయొచ్చు అనమాట. అలా నేను ఏం చేశానంటే బ్యాక్ పార్ట్ లైనింగ్ డబల్గా కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మన పాలిస్టర్ క్లాత్, అంటే మనకి ఏంటి అంటే వీళ్ళ దగ్గర మనం అమౌంట్ కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. ఎందుకంటే మనం కట్ వర్క్ వేసేటప్పుడు క్లాత్ అనేది మనకి ఎక్కువగా పడుతుంది కాబట్టి కొంచెం మనం ఒక 50 రూపాయలు ఎక్కువే వేసుకోవాలి. అంటే మినిమం 500-550 దాకా వేయాలండి. ఇలా మనకి విడిగా క్లాత్ కూడా పడుతుంది కాబట్టి ఒక 1/4 మీటరు 1/2 మీటర్ తెచ్చుకొని కూడా మనం పెట్టుకోవాలి. పాలిస్టర్ అయినా ఏం లేదు, కాటన్ అయినా ఏం లేదు. ఓకేనా? ఇలా కట్ చేసిన ఈ యొక్క బ్లౌజ్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మొత్తం మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే దారం ఎక్కించుకున్న తర్వాత చక్కగా ఈ యొక్క సెంటర్కి మనం ఒక గుర్తులాగా మనం ఇలా దీన్ని వేసేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి, దీన్ని కూడా ఇలా పెట్టేసిన తర్వాత ఇలా గీత గీయాలి. లేదంటే ఒకసారి ఐరన్ బాక్స్ తిప్పండి. ఓకేనా? తిప్పేస్తే మనకి ఈ గీయాల్సిన అవసరం ఉండదు. ఇలా పెట్టేసి ఇక లాంగ్ కుట్టు పెట్టేసి మనం ఒక కుట్టు వేసేసుకోవాలి, కదలకుండా ఉంటుంది. ఓకేనా? ఇలా సెంటర్కి ఒక కుట్టు వేసేసి ఇక ఇటు సైడ్ కూడా నేను వేసేసుకుంటున్నాను, కింది బాజు కూడా కదలకుండా ఉండడం కోసం. ఓకేనా? ఇలా లాంగ్ కుట్టేనండి ఇది కూడా. ఇక చుట్టూ వేసుకున్నా కూడా పర్వాలేదు. ఓకేనా? చుట్టూ వేసేసరికి టైం అవుతుందని చెప్పేసి నేను షార్ట్ కట్లో వేసి చూపిస్తున్నాను. పై వైపు నెక్ వైపు కూడా వేసేసుకున్నాను. ఇక ఈ ఒక బ్లౌజ్ అనేది కదలదు మనకి. ఓకేనా? ఇక సైడ్లు కూడా వేసేసుకోవచ్చు. కావాలి అంటే ఈ సైడ్ కూడా వేసేసుకోండి. మీరు ఎంతసేపు అండి, ఒక 5-6 నిమిషాలు కూడా పట్టదు మనకి. ఇంకా చంక భాగం ఒక్కటే ఉంటుంది, వీలైతే అవి కూడా వేసుకోండి. ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇక మనం ఏంటంటే ఇది కరెక్ట్ కొలతలతో ఆది బ్లౌజ్తో పాటు పెట్టేసి నెక్కు దగ్గరికి ఒక కాట్ అనేది నేను పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఇలా కాటు పెట్టేసి ఇది ఇలా కుట్టుకున్న తర్వాత పక్కకి పెట్టేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పేపర్ తీసుకోవాలి. ఈ పేపర్ తీసుకొని చక్కగా నేను డబల్గా తీసుకున్నానండి. పేపర్ వచ్చేసి ఇది చూడండి, డబల్ పేపర్. ఇది ఇలా డబల్గా తీసుకున్నాను పేపరు. ఈ పేపర్ని నేను ఏం చేస్తున్నానంటే ఇలా మలిచేస్తున్నాను చక్కగా. చూడండి, ఇలా మలిచేసి నెక్కు పొడవు వెడల్పు చెక్ చేసుకొని మనం దాన్ని బట్టి మనం వేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వేస్తాను చూడండి, నేను డ్రాయింగ్ వేస్తాను. చక్కగా వేసేసి మీకు ఎలా అది కుట్టుకోవాలి, ఎలా కట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు ఇలా ఉంది. ఈ నెక్కుని మనం ఏం చేయాలంటే పైన 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇక డీప్ కొలుచుకోవాలి. డీప్ వచ్చేసి మినిమం మనకి 10 ఇంచెస్ పెట్టేసుకోవాలి. 10 ఇంచెస్ పెట్టేసి ఇక్కడ వచ్చేసేసరికి మనం ఏం చేయాలంటే 3 ఇంచెస్ పెట్టేయాలి. ఓకేనా? పెట్టేసి దీన్ని స్ట్రైట్గా ఇలా మనం గీత గీసేసుకోవాలి. కనపడుతుంది కదా మీకు? ఇలా గీత గీసేసుకున్న తర్వాత దీనికి మనం ఏం చేయాలంటే ఒక చిన్న పౌడర్ డబ్బా లాంటిదో లేదంటే ఏదన్నా ఒకటి తీసుకోవాలి. ఓకేనా? చెరిసగానికి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం ఈ గీతలు గీయడం స్టార్ట్ చేయాలి. కట్ వర్క్కి చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసేసుకోండి. కొంచెం ఇలా బెండ్ చేసేయండి నెక్కుని. ఓకేనా? ఇలా ఇక్కడికే గీసేయండి. ఇప్పుడు ఇది ఇక్కడ. ఓకేనా? ఇలా ప్రతిదానికి కూడా మనం ఏంటి అంటే మంచిగా నీట్గా చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ మనం అది నేర్చుకుంటేనే మనకి చక్కగా వచ్చేస్తుంది. ఓకేనా? కొంచెం లోనకి పోయినా పర్వాలేదు. ఇలా పెట్టేసి మళ్ళీ యథావిధిగా ఇక్కడ నుంచి చూడండి, ఇది కొంచెం ఘాటు లోనకి వెళ్ళనివ్వండి. ఓకేనా? ఇలా చాలా చక్కగా వస్తుంది. చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా. కింద రౌండ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి మనం. ఎంతసేపటికి రౌండ్గా ఉండేటట్టుగా చూసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా కొద్దిగా ఇలా
చూసండి, పోగా మనం ఆ వెడల్పు ఎలా అయితే తగ్గించామో మనం పెట్టుకునే గుర్తు కూడా అలా తగ్గించుకుంటూ రావాలి. ఇలా మనకి గుర్తు అనేది పెట్టేసుకున్నాం. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. నేను ఆల్రెడీ నా దగ్గర ఇలా పెట్టినవి చాలా ఉంటాయండి నెక్కులు. కాకపోతే మీరేంటంటే మీకు ఇలా రాదు కాబట్టి చూపించాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఓకేనా? ఇంక ఇలా ఈ రౌండ్గా చేసేసుకుందాం. ఫస్ట్ చేసేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ నెక్కుని మనం ఏం చేయొద్దు ఇప్పుడే. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని చుట్టూ కూడా మనం క్లాత్తో కుట్టేసుకుందాం. ఇలా పెట్టేసి ఓకేనా? ఇలా ఉంది కదా, దీన్ని లేదంటే ఇలా పెట్టేసి కూడా మనం కటింగ్ చేసుకోవచ్చు. బకరం ఒకవేళ మనం బకరమే ఉందనుకోండి, ఆ బకరానికి కావాలి కదా మనకి, ఫస్ట్ దీన్ని కటింగ్ చేసేసుకుందాం. ఇలా నీట్గా ఇలా చేసేసుకుందాం. అది ఎలా అయితే ఉందో అలాగే చేసేయండి. మీరు ఏమి మార్చడాలు చేయొద్దండి. కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ మనకేందంటే అది ఆ యొక్క రౌండ్ అనేది మారిపోతూ ఉంటుంది. చక్కగా ఆ గీత మీదనే కటింగ్ చేసేసుకోండి. చూడండి ఎంత రౌండ్గా ఎంత మంచిగా వచ్చాయో మనకి, చాలా నీట్గా మనకి వచ్చేసాయి అన్నమాట. ఓకేనా? ఇలా ఇది 1 ఇంచ్దేనండి. నేను మొన్న చూపించిందేమో 2 ఇంచెస్ది. ఇలా 1 ఇంచ్ది కావాలన్నా 1 ఇంచ్ది చేసుకోవచ్చు, 2 ఇంచెస్ కావాలన్నా 2 ఇంచెస్ కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఓకేనా? ఇలా చక్కగా ఇలా చాలా సులువు అన్నమాట. ఇలా చేసేసాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇలా పెట్టేసి ఎడ్జ్కి కుట్టు వేసేసుకోవాలి పేపర్కి. ఓకేనా? ఇలా కదలకుండా పెట్టేసి ఇలా షోల్డర్ ఖచ్చితంగా మనకి ఎంత డీప్ ఉన్నా కూడా 2 ఇంచెస్, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 2.5 ఇంచెస్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా మనం దీన్ని స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత మళ్ళీ కదలకుండా దీన్ని దగ్గరలో ఈ రౌండ్ దగ్గరలో ఒక కుట్టు వేసేద్దాం. ఓకేనా? ఇలా పేపర్ కాబట్టి కొంచెం మనకి స్టిఫ్గా నీలిగినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. కొద్దిగా చేతులతోనే ఇలా తిప్పేసుకుంటూ జాగ్రత్తగా కుట్టు అనేది వేసేయండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా కట్ చేసేసి, ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మనకి మొత్తానికి, ఇలా బకరాన్ని అయినా సేమ్ ఇంతేనండి. బకరం ఉన్నా కూడా మన దగ్గర ఇంతే. బకరం అంటే మనకి నెక్ క్యాన్వాస్ ఇవ్వండి అని అంటే ఎవరైనా ఇస్తారు. దీంట్లో షర్ట్ బకరం ఉంటుంది, షర్ట్లు కాలర్లకు వేసేది అన్నీ ఉంటాయి. దాంట్లో కొంచెం పల్చటిది మనకి పంజాబీ డ్రెస్సులకు వేసేది అంటే ఎవరైనా ఇస్తారు. పంజాబీ డ్రెస్ నెక్కులకు వేసేదంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇస్తారనమాట. ఇలా ఫిల్టర్లు పెట్టేసి ఈ చివర్లు మొత్తం ఇలా కుట్టేసుకోండి. ఓకేనా? ఇది పేపరే కాబట్టి మనకి ఇప్పుడు స్టిఫ్గా ఉన్న తర్వాత వాటర్లో తడిసిన తర్వాత వెళ్ళిపోతుంది. ఇది మనకి కేవలం అదొక్కటే మిగిలిపోతుంది అనమాట. ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కుట్టుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. చాలా సులువు అన్నమాట. మనకేంటి అంటే ఎలానో అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మనం సులువుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు కాట్లు పెట్టిన వరకు మనకు వచ్చేసింది. మళ్ళీ ఒకసారి సెంటర్కి ఇలా, మీరు కొత్త వాళ్ళు కాబట్టి చక్కగా ఇలా సెంటర్కి కుట్టు అనేది వేసేసుకోండి. ఓకేనా? ఇలా కరెక్ట్గా ఇక్కడికి వేసేసి దీన్ని మనం ఇలా యథావిధిగా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుట్టు అనేది వేసేసుకుందాం. ఓకేనా? చాలా బాగుంటుందండి. అసలు ఎంత నీట్గా అంటే మీరే అంటారు, చూడండి అన్నయ్య అసలు ఎంత సులువుగా వచ్చేసింది అన్నయ్య అంటారు అనమాట. నేను ఇటువైపు నుంచైనా అటువైపు నుంచైనా నేను ఈ రౌండ్ని కుట్టుకుంటానండి. మీకు వీలుగా ఉన్నట్టుగా మీరు చేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం ఓపిక్గా చేయాల్సిన పని అనమాట. హడావుడి చేసామనుకోండి ఇంకేమవుతుందంటే మనకి ఖరాబ్ అయిపోతుంది, పేపర్ కూడా చినిగిపోతుంది. పేపర్ చినిగితే మళ్ళీ మనకి ఇబ్బంది పడాల్సి వస్తుంది. చిన్న కుట్టు పెట్టుకొని చక్కగా దీని ఎడ్జ్కి చూడండి, ఈ కుట్టు ఎలా అయితే ఉందో అలాగా ఎడ్జ్కి ఇలా కుట్టు వేసేయండి. ఓకేనా? వేసేసి యథావిధిగా ఇలా చిన్నగానే, నేను ఏం చేయట్లేదు, మీకు 0 పాయింట్ మీద నేను నడుపుతున్నాను. ఓకేనా? ఇలా ఈ చెయ్యి దీని మీద ఇలా పెట్టేసి దాని ఎడ్జ్కి వేసుకుంటూ వెళ్ళండి. ఇలా అసలు ఎంత బాగుంటుందంటే ఈ నెక్కు, మీరే అంటారు అన్నయ్య అసలు ఎంత సులువుగా ఎంత తొందరగా అయిపోయింది అన్నయ్య అని చెప్పేసి. ఇది 1 ఇంచ్దేనండి ఈ రౌండ్. 2 ఇంచెస్ కావాలంటే కొంచెం పెద్దగా వస్తుంది. నెక్కుకి పెట్టొద్దండి, 2 ఇంచెస్ హ్యాండ్కి పెట్టాలి. ఎందుకంటే హ్యాండ్ కొంచెం మనకి 2-3 కనిపిస్తాయి కాబట్టి ఎక్కువ. అలా కూడా 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. దానికి కూడా 1 ఇంచ్ కచ్ వర్క్ అంటారు దీన్ని. ఓకేనా? ఇలా చూడండి, రౌండ్కి రౌండ్ వచ్చేసింది మనకి.
దీన్నే మనం బోట్ నెక్ లాగా చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన షేప్లో, పాట్ షేప్లో చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన రీతిలో మనం చేసుకోవచ్చు అనమాట. ఇది పెద్దగా మనం ఇది చేయాల్సిన అవసరం లేదండి. చూడండి ఇలా ఈ కుట్లోనే ఉంటుంది అసలు మొత్తం కూడా. మనం చేయాల్సిన వర్క్ అంతా ఈ స్టిచ్చింగ్లోనే ఉంటుందన్నమాట. బకరానికైనా ఈ పేపర్ పెట్టినా కూడా మనకి పేపర్ అనేది మనం అనుకుంటాం కానీ చాలా యూజ్ అవుతుందండి టైలర్కి. ప్రతి నెక్కుకి మనం తిప్పాలి అనుకుంటే మనకి ఈ పేపర్ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్ క్యాన్వాస్ కూడా సేమ్ పేపర్ లాగానే ఉంటుంది. దానికి ఏంటంటే మనకి అతికిచ్చే గుణం ఉంటుంది. దానికి అతికించుకోవచ్చు, గమ్ ఉంటుంది. వన్ సైడ్ గమ్ ఉండి వన్ సైడ్ ప్లెయిన్గా ఉంటుంది. ఇక అది ప్రతి ఒక్కరికి దొరకదండి. అది పల్లెటూర్లలో కొంచెం దొరకదండి, సిటీలలో ఉంటుంది ఎక్కువగా. అదే ఇప్పుడు ఏంటంటే నా దగ్గర కూడా ఉంది బకరం, వేయొచ్చు మీకు, కానీ అది దొరకదు. అప్పుడు అలాంటప్పుడు ఈ కుట్టుకోవాలి, ఇది కుట్టాలి అంటే చాలామందికి ఇబ్బంది ఉంటుంది కదా. ఇలా చూపించడం వల్ల వీళ్ళకి ప్రయోజనం ఉంటుందని చెప్పేసి నేను ఇలా చక్కగా వేసి చూపిస్తున్నాను. ఓకేనా, చూడండి ఎంత చక్కగా మనకి స్టిచ్చింగ్ అనేది వచ్చేసింది. ఇలా స్టిచ్చింగ్ చేసేసాం. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి రౌండ్గా కటింగ్ అనేది చేసేద్దాం. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఆ కుట్టు తెగకుండా కాటు పెట్టేయండి ఇలా. ఓకేనా, ఇలా కుట్టు దగ్గరికి కాకుండా కొంచెం దూరం ఉండేటట్టుగానే చూసుకోండి, మళ్ళీ పిగిలే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఇలా ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా తీయండి. చూడండి ఒక్కొక్కటిగా ఇలా తీసేసుకోండి. కరెక్ట్గా వస్తుంది అనమాట. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మధ్యలో ఇలా ఈ ఏలు పెట్టేసి దీని మీద ఇలా అనండి, వెంటనే మనకు తిరుగుతుంది అనమాట. ఓకేనా, ఇలా ఎన్నో కష్టాలు పడాల్సిన అవసరం లేదండి. చాలా సులువుగా, చాలా పద్ధతిగా, నీట్గా మనకు వచ్చేస్తుంది అనమాట. అసలు ఎంత నీట్గా అంటే మీరే అంటారు అన్నయ్య అసలు ఇంత నీట్గా ఉంది అని, అలా ఉంటుందన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ కొంచెం రౌండ్ దగ్గర ఏంటంటే మనకి ఇంత ఉర్రటిగా రాదండి, కొంచెం ఉంటుంది. కాకపోతే అది దాంట్లో అయితే కలిసిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇలా పెట్టేసి ఇలా మొత్తం మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలా అనుకుంటూ. ఇలా ఓకేనా, చూడండి ఇలా ఇక్కడే రౌండ్ల దగ్గరే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇది కొంచెం చిన్న అమ్మాయిది కాబట్టి నేను వెడల్పు తక్కువగా పెట్టానండి. ఒకవేళ మీకు పెద్దగా కావాలి అనుకుంటే మనం వేసిన మార్జిన్కి కొంచెం కిందికి గీసేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, ఇంకా చూడండి ఇలా 1 ఇంచ్ది కాబట్టి నీట్గా మనకి చక్కగా కనిపిస్తుంది మనకు. ఓకేనా, ఇంకా పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి ఎడ్జ్కి. ఇంకా ఇలా చాలా సులువు అన్నమాట. అసలు ఎంత సులువు అంటే ఇంకా మీరే అర్థమైంది కదా మీకు. నేను మొత్తం మీద ఒక 10 నిమిషాలు అటు ఇటుగా కొంచెం ఒక 2 నిమిషాలు 12 నిమిషాలలో వేసేసాను అనమాట. ఇంకా ఫస్ట్ మనం క్లాత్ తీసుకోవడం అది ఇది చాలా లేట్ అయింది కదా, అందుకని చూడండి ఎంత సులువుగా ఉత్త పేపర్తోనే కట్ వర్క్ కటింగ్ అనేది మనం ఎంత సులువుగా. డబల్ పెట్టండి పేపర్, సింగిల్ పెట్టొద్దు. సింగిల్ పెడితే అది మనం కుట్టే కుట్టుడికి ఒకటి లూజ్ అయిపోతుంది. ఒకటైతే డబల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచిగా యూజ్ అవుతుంది. ఓకేనా, దీన్ని కూడా చిన్న కుట్టు పెట్టి ఇలాగే స్టిచ్చింగ్ చేసేయండి. ముందు నెక్కుకి ఇలాగే వేయండి, ఇక చేతులకు కూడా అలాగే వేయండి. వీలైతే ఇప్పుడు ఈ వీడియోకి ఇక్కడ కూడా వేస్తాను నేను కింది బాగు. నాకు ఈ వీడియో ఈరోజు ఆపుతాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం. మీరు ఎవరైనా కామెంట్ సెక్షన్లో ఈ కింది బాజు కూడా ఎలా వేయాలో చూపించండి అన్నయ్య అంటే అది కూడా నేను చూపిస్తాను. ఒక వీడియో అయితే పెట్టేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. నేను రేపు అదే వీడియో మీకు పెడతాను. కామెంట్ సెక్షన్లో ఎక్కువగా మంది అది నాకు కింది బాజుకు కూడా నాకు కావాలన్నయ్య అది కూడా చూపించండి అంటే, కింది వైపు ఎంత బాగుంటుందో తెలుసా, అసలుకి చాలా బాగుంటుందండి. నేను షేప్ బెల్ట్కి ఒక్కటికే వేయను, హ్యాండ్స్కి, ముందు నెక్కుకి, వెనక నెక్కుకి, ఇలా చేతి పని చేసే వెనక ఇక్కడ కూడా వీపు దగ్గర అన్నీ వేసేస్తాను అనమాట. ఇలా వేసేసి చిన్న చిన్న పోట్లీ బటన్స్ కూడా అక్కడక్కడ పెట్టేస్తాను. చాలా బాగుంటుంది. చిన్న పూసలు కూడా ఈ మూలల దగ్గర కుట్టేస్తే అందంగా ఉంటుందండి బ్లౌజ్ అనేది.
కట్ వర్క్ అనేది ఏంటి అంటే మనకి రిస్కే, స్టిచ్చింగ్ చేయడం చాలా రిస్క్. కాకపోతే మీరు ఆ మందం అమౌంట్ తీసుకోండి, అమౌంట్ తీసుకొని మన టాలెంట్ని బయటికి తీసుకొచ్చుకోవాలి. కానీ అలా అమౌంట్ తీసుకోకుండా మనం మామూలుగా ఏదో కుడుతున్నామంటే కుడుతున్నామని అని చేసామనుకోండి, ఇక మనమే మన ఇది అయిపోతుంది అనమాట. చూడండి ఎంత చక్కగా మనకి నెక్ వచ్చేసిందో, చాలా చక్కగా చాలా అందంగా మనకి కట్ వర్క్ అనేది వచ్చేసింది. చూశారు కదా, ఈరోజు వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను. లోన బాజు ఇలా వస్తుంది, ఇది చేతి పని చేసుకోండి. ఒకవేళ ఇంత పొడుగు వద్దు మనకి అవసరం లేదనుకుంటే ఇక్కడ దాకా కట్ చేసి ఇలా అని కొంచెం పట్టి ఇలా అని చూడండి ఇంతవరకు చేతి పని చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా. ఇక ఈ కింది బాజులో కూడా మనం ఎలా వేయాలో రేపు నేను వీడియోలో కావాలి అనుకుంటే ఒకసారి అడగండి, ఆ వీడియోకి కూడా నేను చక్కగా వీడియో తీసి పెట్టేస్తాను. చూసారు కదా, ఈరోజు వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ ఎంత చక్కగా ఎంత నీట్గా 1 ఇంచ్ది ఎలా వేసానో. మీరు 2 ఇంచెస్ పెట్టుకుంటే కొంచెం నీట్గా వస్తుంది అనమాట రావడం. మనం హ్యాండ్కి వేసాము చూడండి, అలాగనే దీనికి కూడా వస్తుంది. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.